Six items is already mentioned in your textbook. In that one, right to equality, right to freedom of religion, cultural and educational rights, right against the exploitation, right to constitutional remedies. Okay, this six is already in the Constitution of India mentioned. Later after we have to two more rights it has mentioned to us. That is the present scenario. We are discussing the thing here that is the RTA Act, that is the Right to Education Act, and one more thing here is RTI, Right to Information Act. Totally it becomes the 8 acts is mentioned to you. Okay. First of all, we come to the point of view, whatever the textbook curriculum syllabus is transacted in the fourth semester contemporary education in India. In that one, our constitution is provided the 6 fundamental rights documented by the constitution. Okay. There are 6 fundamental rights documented by the constitution. దాన్ని ఏమంటున్నామంటే మీకు ప్రాథమిక హక్కులు అంటున్నాడు ఇక్కడ. భారత రాజ్యాంగంలో మొట్టమొదట 6 ప్రాథమిక హక్కులని పొందుపరిచారు ఆ డాక్యుమెంట్స్ లో. ఆ యొక్క 6 ప్రాథమిక హక్కుల్లో ఫస్ట్ వన్ ఏంటమ్మంటే రైట్ టు ఈక్వాలిటీ అంటున్నాడు ఇక్కడ. రైట్ టు ఈక్వాలిటీని తెలుగులో ఏమంటాడమ్మా అంటే ఇక్కడ సమానత్వము హక్కు అంటున్నాడు ఇక్కడ. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ ఇట్ హాస్ గివెన్ టు యూ. అంటే ఈచ్ వాట్ ఈస్ ద రైట్ టు ఈక్వాలిటీ వి డిస్కస్ నౌ. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ మీన్స్ equality before law. Okay, whatever the law is there in our constitution, Indian constitution, judiciary or law, in front of law, each and every one citizen are having the equal pattern. Akada there is no deviation, there is no discrimination or any other sense to you there. Okay, before law, all of you equal అని చెప్పడం ఇక్కడ. Right to equality means equality before law అంటున్నాడు ఇక్కడ. చట్టం ముందు అంటారు మీ తెలుగు భాష. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, రూలింగ్ అవుట్ ఆఫ్ ఎనీ ప్రెజుడిస్ ఆన్ బేసిస్ ఆఫ్ రేస్, రిలీజియన్, caste, creed, gender or place of birth. Okay, ruling out of means whatever these issues are there in the throughout India, or what issues are the race, religion, caste, creed also nothing but a religion, the gender or place of birth. దీని మీద ఎవరన్నా ఎనీబడి కెన్ పుట్ ద ప్రిజుడిస్. ప్రిజుడిస్ అంటే ఏంటమ్మంటే మీ తెలుగులో దురాభిప్రాయాలు ఉంటే, అంటే వీటి మీద సదభిప్రాయం ఉండాలి అంటున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. రూలింగ్ అవుట్ ఆఫ్ అంటే మీరు డీవియేట్ అయిపోతే అన్నట్టు అక్కడ. సపోజ్ యూ హ్యావ్ టు డీవియేటెడ్ ఫ్రమ్ ద రేస్ ఆర్ రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్, జెండర్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. రూలింగ్ అవుట్ ఆఫ్ అంటే మీ యొక్క రూల్ బేస్ సిస్టమ్ ఉంది ఇక్కడ. ఆ రూల్ బేస్ సిస్టమ్ ని అవుట్ ఆఫ్ లా కింద మార్చుకుంటే ఆ ప్రెజుడిస్ డెవలప్ అవుతాయి. ఆ ప్రెజుడిస్ ఉండొద్దు అని చెప్తున్నాడు. వీటి మీద దురభిప్రాయం ఉండొద్దమ్మా అంటే ఇక్కడ రేస్ అంటే జాతి, నల్ల జాతి, తెల్ల జాతి అనే యొక్క ఆ డీవియేషన్, డిస్క్రిమినేషన్ ఉండొద్దు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, అండ్ రిలీజియన్ ఈజ్ ఆల్సో సెక్యులరిజం ఉంది కాబట్టి ఇండియన్ ప్రియాంబుల్ సిస్టమ్ లో రిలీజియన్, క్యాస్ట్ మీన్స్ కులము, క్రీడ్ మతము, మత సంబంధమైనటువంటి విషయాలు, జెండర్ మీన్స్ సెక్స్, మేల్ ఆర్ ఫిమేల్, ప్లేస్ ఆఫ్ బర్త్. వీటిపైన ఏంటమ్మా అంటే యూ డోంట్ డూ లైక్ దిస్ వే మీన్స్ ఆల్ ఆర్ ఈక్వల్ ఆన్ దట్ ఇష్యూ అని చెప్తున్నాడు ఇక్కడ. వాట్ ఎవర్ ద ఇష్యూస్ హ్యాస్ మెన్షన్ టు దేర్. దీని మీద మనుషులకు ఏంటమ్మా అంటే దురభిప్రాయం ఉండొద్దు అంటున్నారు ఇక్కడ. ప్రెజుడిస్ అంటే దురభిప్రాయము. రూలింగ్ అవుట్ ఆఫ్ ఎనీ ప్రెజుడిస్ ఆన్ ద బేస్ ఆఫ్ వాట్ సార్ ద రేస్, రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్, జెండర్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. సార్ నేను సౌత్ ఇండియాలో పుట్టాను, నేను నార్త్ ఇండియాలో పుట్టాను, నేను ఇక్కడ పుట్టాను, అక్కడ పుట్టాను. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు దేర్. ఆల్ ఆర్ ఈక్వల్ టు ద టెరిటరీ ఆఫ్ ఇండియా టువర్డ్స్ బిఫోర్ లా. ఆల్ ఆర్ ఈక్వల్. మనం అందరం కూడా సమానంగా ఉన్నట్టే లెక్క. ఎక్కడమ్మా అంటే చట్టానికి అందరూ సమానము అని చెప్తున్నారు. దట్ ఈస్ ద గివెన్ బై ద ఫండమెంటల్ రైట్స్, దట్ ఈస్ ద రైట్ టు ఈక్వాలిటీ. ఓకే, ఈ ఇష్యూస్ పైన దేర్ ఇస్ నో డీవియేషన్, దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. అక్కడ బయాస్ ఉండదు అనమాట ఈ ఇష్యూస్ పైన. దిస్ రైట్ ఆల్సో మీన్స్ an equality opportunity to with respect to a employment and abolition of untouchability and also abolition of a titles. ఇంకా ఈ రైట్ యొక్క ఎక్స్పాన్షన్ చేస్తున్నాడు ఇక్కడ. ఏంటి సార్ అంటే దిస్ రైట్ ఆల్సో, రైట్ మీన్స్ పొజిటివ్నెస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్.
Right also means an equality opportunity with respect to the employment. Okay, for each and every one citizen is having the employment opportunity. There is no deviation, discrimination at all. That is the given by the right to equality. అంటే ప్రతి ఒక్క భారత పౌరుడికి ఏంటమ్మంటే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, సమాన అవకాశాలు ఉన్నాయి. దిస్ రైట్ ఆల్సో మీన్స్ వాట్ రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఈక్వాలిటీ ఆపర్చునిటీ విత్ రెస్పెక్ట్ టు ద ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ వన్ ఇంకో రెండు ఇష్యూస్ పెట్టాడు ఇక్కడ. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ అబాలిషన్ ఆఫ్ ఎ టైటిల్. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ మీన్స్ ఇన్ ద ఓల్డెన్ డేస్, ఇన్ ద 1954 ఆ 59 అమెండ్మెంట్, ఇది కాన్స్టిట్యూషన్ తయారైన ఆ పీరియడ్ లో ఏంటమ్మా అంటే టచబిలిటీ ఉండే. ఆ టచబిలిటీ అనేది ఏంటమ్మా అంటే దే ఆర్ బికమింగ్ యాజ్ లోయర్ కమ్యూనిటీస్ ని వీళ్ళు హయ్యర్ కమ్యూనిటీస్, క్రీమ్ లేయర్ అంటున్నాం, హయ్యర్ కమ్యూనిటీస్. ఈ క్రీమ్ లేయర్ కమ్యూనిటీ నాన్ క్రీమ్ లేయర్ కమ్యూనిటీస్ ని టచ్ చేయకపోతుంది. అందుకే ఇక్కడ ఏం చేస్తుండమ్మా అంటే అన్టచబిలిటీ అంటే వాళ్ళు టచ్ చేయకుండా ఉండడాన్ని అన్టచబిలిటీ అంటున్నాడు. అబాలిష్ చేశాడు. అన్టచబిలిటీని తెలుగులో ఏమంటారంటే అస్పృశ్యత నివారణ అంటున్నారు. అంటే అంటరాని వాళ్ళను కింద జమ చేశారు ఆ కాలంలో. ఏ కాలంలో? ఈ యొక్క ఇండియన్ ఫ్రీడమ్ అంతకన్నా ముందు పీరియడ్ లో. ఎట్ ద టైమ్ దట్స్ వై ఇక్కడ ఏం చేశాడమ్మంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అంటున్నాడు. దాన్ని తొలగించారు అనమాట. అబాలిషన్ అంటే రిమూవ్ అన్టచబిలిటీ, అంటే ముట్టుకోకూడదు, పట్టుకోకూడదు, టచ్ చేయకూడదు అని ఆ యొక్క వర్డ్ తీసేశారు. దోస్ హ్యావ్ ద ఇండియన్ సిటిజన్స్ ఆఫ్ ద నాన్ క్రీమీ లేయర్ అంటున్నాను. అంటే నిమ్న జాతుల వాళ్ళని వీళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని కమ్యూనిటీస్, కొన్ని ధనికులైనటువంటి కమ్యూనిటీస్ వాళ్ళు ముట్టుకోకుండా ఉండేటప్పుడు ఆ పరిస్థితికి ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో రైట్ టు ఈక్వాలిటీ కింద వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. ఏం అవకాశం అంటే ఎవరిని ఎవరైనా టచ్ చేయొచ్చు అని చెప్పి ఈ విషయంలో ఇచ్చాడు. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, దాని తెలుగులో అస్పృశ్యత నివారణ అంటారు. దాన్ని నివారిస్తారు. మీ యొక్క టెక్స్ట్ బుక్లలో కనిపిస్తుంది అన్టచబిలిటీ అబాలిషన్. లాస్ట్ వన్ ఏంటమ్మంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. టైటిల్స్ అంటే ఏంటమ్మంటే అవార్డ్స్, రివార్డ్స్, ప్రైజ్ మనీస్, తర్వాత ఫారిన్ కంట్రీస్ లో ఉన్నటువంటి టైటిల్స్ ఉంటాయి. వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ కానీ నిజాం గవర్నమెంట్ కానీ ఆ యొక్క దోస్ వే ఆఫ్ ద ఫేమస్ పర్సనాలిటీకి ఇచ్చినటువంటి టైటిల్స్ అన్నింటినీ కూడా తీసి పడేసింది. ఎప్పుడమ్మా అంటే దట్ ఈస్ ఈ ఫ్రేమ్ లో, ఈ కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ లో రిమూవ్ ద అబాలిషన్ ఆఫ్ ఏ టైటిల్. ఇక్కడ ఇవన్నీ వర్క్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. ఏంటి సార్ అంటే మనకి ఆ యొక్క ప్రెజుడిస్ ఉండకూడదు అని చెప్తున్నాడు. ఐదర్ ఏ రేస్, ఐదర్ ఏ క్యాస్ట్, ఐదర్ ఏ రిలీజన్, ఐదర్ ఏ క్రీడ్ ఆర్ ఏ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఏ జెండర్, or it has given the choice or given the equality means equal opportunity to for all the government employment and employment pattern ఇచ్చాడు. లాస్ట్ 2 ఐటమ్స్ ఏంటంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ అబాలిషన్ ఆఫ్ ద టైటిల్స్. అంటే వాళ్ళ యొక్క అవార్డులు అనొచ్చు. ఇక్కడ అవార్డులు, రివార్డులు ఇవన్నీ కూడా తొలగించబడింది అని చెప్తున్నాడు. ఏం సార్ అంటే రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు అనే దాంట్లో ఇది తొలగించాడు. ఓకే, నౌ the fundamental rights are guaranteed to protect the basic human rights of all citizens of India and are put into effect by the courts. అది చెప్తున్నాడు ఇక్కడ. ఈ ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది అంటుంది. ఈచ్ అండ్ ఎవరీ వన్ సిటిజన్ హ్యావింగ్ ద ఫండమెంటల్ రైట్స్ దట్ ఇట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ బై ద కోర్ట్ అంటున్నాడు. ఒకవేళ డీవియేషన్, డిస్క్రిమినేషన్ వస్తే పుట్ ఇన్ ద కోర్ట్, కోర్ట్ లో మనం ఫైల్ చేయొచ్చు అని చెప్తున్నాం. ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ guaranteed to protect the basic human rights of all citizens of India. ఇవి బేసిక్ హ్యూమన్ రైట్స్ కాబట్టి ఈ హ్యూమన్ రైట్స్ ని నోబడీ కెన్ డిస్టర్బెన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ ని ఎవరు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫండమెంటల్ రైట్స్. అవర్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ రిటర్న్ దిస్ వన్. ఏం రాసిందమ్మా అంటే ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ ది డిస్టర్బెన్స్ ఆర్ డీవియేషన్, డిస్క్రిమినేషన్ అక్కర్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ సొసైటీ, ఎక్కడ కానీ ఏదన్నా ప్రాబ్లం వస్తే కోర్టులో ఫైల్ చేస్తాడు. పుట్ ఇన్ టు ఎఫెక్ట్ బై ద కోర్ట్స్. అప్పుడు కోర్టు దాన్ని ఫైల్ చేస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే బేసిక్ ఫండమెంటల్ రైట్స్ ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. చేస్తే ఏంటి సార్ అంటే వీ హ్యావ్ ద పనిష్మెంట్ ఉంది. సబ్జెక్ట్ టు ద సేమ్ లిమిటేషన్. ఆ యొక్క సివియారిటీని, ఆ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ని బేస్ చేసుకుని, ఆ లిమిటేషన్ బేస్ చేసుకుని ఆ కోర్ట్ ఇష్యూస్ లో మీకు పనిష్మెంట్ ఉంటుంది అని చెప్తున్నాడు. సబ్జెక్ట్ టు సమ్ లిమిటేషన్. ఓకే, one of such a fundamental right is the right to equality. ఈ ఫండమెంటల్ రైట్స్ లో మనం ఫస్ట్ వన్ చదివేది ఏంటంటే వన్ ఆఫ్ సచ్ ఫండమెంటల్ రైట్, అందులో ఒకటి ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ చదువుతున్నాం. రైట్ టు ఈక్వాలిటీ రెఫర్స్ టు ద ఈక్వాలిటీ ఇన్ ద ఐస్ ఆఫ్ లా.
Okay, already we discussed in the first paragraph whatever it has mentioned to us. బిఫోర్ లా ఆర్ ఐస్ ఆఫ్ లా అంటే చట్టానికి ఉన్నటువంటి కళ్ళు కాదు ఇక్కడ, దాని ముందు అని అర్థం. చట్టం ముందు అందరూ సమానము అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఈక్వాలిటీ రెఫర్స్, ఇది ఏం రెఫర్ చేస్తుందమ్మా అంటే టు ద ఈక్వాలిటీ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. ఐస్ ఆఫ్ లా అంటే దాని ముందు అని అర్థం. అదేం చూడదు, లా ఏం చూసేది కాదు అక్కడ. ఆన్ జ్యుడిషియరీ, ఆన్ లా, చట్టం ముందు అందరూ సమానం అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, డిస్కార్డింగ్ అంటే డిస్టర్బెన్సింగ్. ఎనీ అన్ఫెయిర్నెస్ ఉంటే ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ క్యాస్ట్, రేస్, రిలీజియన్, ప్లేస్ ఆఫ్ బర్త్, సెక్స్ ఎట్సెట్రా, ఇవి ఉండొద్దు అని చెప్తున్నాను. అన్ఫెయిర్ అంటే ఫెయిర్ గా ఉండాలి కానీ అన్ఫెయిర్ ఉండొద్దు ఈ ఇష్యూస్ పైన. డిస్కార్డింగ్ ఎనీ అన్ఫెయిర్నెస్ గ్రౌండ్స్ ఆఫ్, ఈ గ్రౌండ్స్ అంటే ఈ ఇష్యూస్ పైన షుడ్ నాట్ డూ ద సచ్ థింగ్స్ ఆర్ దేర్. ఏంటమ్మంటే ప్రెజుడిస్ అని చెప్పాం కదా. ద సేమ్ ఫ్యాషన్ యూ హ్యావ్ టు గో స్పీక్ యాజ్, డోంట్ షో ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద, ఇవి డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాడు. క్యాస్ట్ ఆర్ రేస్, రిలీజియన్, ప్లేస్, బర్త్ ఆఫ్ సెక్స్, ఇది చెయ్యొద్దు అని చెప్తుంది. బికాస్ ద ఈక్విటీ రైట్ టు ఈక్వాలిటీ ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్, ఇట్స్ ఆల్సో include the equality of prospect in matter of employment, abolition of untouchability, abolition of the title. The same paragraph it is repeated here. It is what is, sir, దీంట్లో ఇంకా ఇంక్లూడ్ చేస్తారు రైట్ టు ఈక్వాలిటీలో. వాట్ దే హ్యావ్ ఇంక్లూడెడ్, సార్, ద ప్రొటెక్ట్ ప్రాస్పెక్ట్స్ అంటే ప్రిస్క్రైబ్డ్ మెటీరియల్ ఆర్ ఇట్ ఈస్ గివెన్ ద లైక్ యాజ్ ఎ బ్రోచర్ టైప్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మ్యాటర్ అంటే ఇష్యూ అంటే దే హ్యావ్ ద ఈక్వీ ఛాన్స్ ఉంది అని చెప్పడం. దోస్ హూ హ్యావ్ ద ఎంప్లాయ్మెంట్ హ్యాస్ హ్యావింగ్ ద ఈక్వీ చాయిస్ ఆర్ ఈక్వీ అపార్చునిటీ టు ద ఈచ్ అండ్ ఎవరీ వన్ ఇండియన్ సిటిజన్ కి అపార్చునిటీ. One more thing, 2 items has mentioned in this one. Again, it is repeated. The thing that is untouchability. That is abolition of untouchability, abolition of the title. You remember that, all of you. మీరు రాసేటప్పుడు రైట్ టు ఈక్వాలిటీ, ఫండమెంటల్ రైట్స్ ఆర్ బేసిక్ రైట్స్. దీన్ని బిఫోర్ లా ఆల్ ఆర్ ఈక్వల్. ఇఫ్ ఎనీ డీవియేషన్, డిస్క్రిమినేషన్ షుడ్ నాట్ అక్కర్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ దీస్ థింగ్స్. వాట్ ద గ్రౌండ్స్ ఆర్ దీస్ థింగ్స్ ఆర్ caste, religion, race or creed or the place of birth and sex or gender. Okay, on that issues లో మనం ఏంటమ్మంటే, one more thing ఏంటమ్మంటే the matter of employment pattern ఉంది. one more thing, 2 things ఏంటమ్మంటే abolition of the untouchability, abolition of the titles. ఇవన్నీ కూడా ఆర్టికల్స్ కింద పెట్టారు. each and every one article we go to discuss in the right to equality law. Here it has mentioned the thing, it is total 5 articles mentioned in the Constitution of India based on the right to equality. ప్రాథమిక హక్కుల కింద ఏంటమ్మా అంటే ఇక్కడ సమానత్వం హక్కు కింద మొత్తం 5 ఆర్టికల్స్ పెట్టాడు. అదేంటమ్మా అంటే 14, 15, 16, 17, 18 ఈ 5 హక్కులు ఉన్నాయి అని చెప్తున్నాడు ఈ ఆర్టికల్స్ కింద. మన భారత రాజ్యాంగంలో 14, 15, 16, 17, 18 హక్కులు ఉన్నాయి అని చెప్తున్నాడు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హైలైట్ ద రైట్ టు ఈక్వాలిటీ ఇన్ డిటైల్. ఓకే, ఈ యొక్క ఆర్టికల్స్ బేస్ చేసుకుని మనకు రైట్ టు ఈక్వాలిటీని పొందుపరిచింది, డీటెయిల్ గా పొందుపరిచింది. ఎక్కడ సార్ అంటే ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మన భారత రాజ్యాంగంలో ఈ 4 ఏంటి సార్ అంటే 14, 15, 16, 17, 18 దీస్ 5 ఆర్టికల్స్ ఆర్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ద రైట్ టు ఈక్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం. ఓకే, దిస్ హైలైట్ చేసింది. దిస్ ఫండమెంటల్ రైట్ ఈస్ ద మేజర్ ఫౌండేషన్ ఆఫ్ ఆల్ అదర్ రైట్స్. ఇది మిగతా రిమైనింగ్ 5 రైట్స్ కన్నా ఇది మేజర్ ఫండమెంటల్ అవుతుంది అని చెప్తున్నాడు. దిస్ ఫండమెంటల్ రైట్ ఈస్ ద మేజర్ అంటే ఇట్ హ్యాస్ గివెన్ మచ్ ఇంపార్టెన్స్. మేజర్ ఫౌండేషన్ ఆఫ్ ఆల్ అదర్ రైట్స్. అదర్ రైట్స్ కన్నా ఈ ఫస్ట్ రైట్ టు ఈక్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అని చెప్తున్నారు. అండ్ ప్రివిలేజ్ గ్రాంటెడ్ టు ద ఇండియన్ సిటిజన్. ప్రివిలేజెస్ అంటే తెలుగులో అథారిటేరియన్ అంటారు, ఇంగ్లీష్ లో. తెలుగులో ఏంటమ్మా అంటే అధికారాలు ఇచ్చేసాడు అంటారు. ప్రతి భారత పౌరునికి ఏంటమ్మా అంటే సమానత్వం హక్కు ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఇది ఈ యొక్క రైట్ టు ఈక్వాలిటీలో ఉన్నటువంటి కాన్సెప్ట్. ప్రతి భారత పౌరునికి, ఎవ్రీ ఇండియన్ సిటిజన్ ఈస్ హ్యావింగ్ ద ప్రివిలేజెస్. వాట్ దస్ ఆర్ రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇంప్లిమెంట్ ద థింగ్ ఇట్ ఈస్ వాట్స్ ఆర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. It is one of the chief guarantee of the Constitution of India.
చీఫ్ గ్యారంటీ అంటే ఇట్ హ్యాస్ గివెన్ ద మెయిన్ గ్యారంటీ ఇస్తుంది అంటున్నారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ప్రతి భారత పౌరుడికి ఎవరీ సిటిజన్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ ఆర్ రైట్ టు ఈక్వాలిటీ ఉంది అని చెప్తున్నారు. చీఫ్ గ్యారంటీ అంటే నమ్మకాన్ని కలిగిస్తుంది. మన యొక్క భారత రాజ్యాంగంలో ఏం చెప్పారంటే ప్రతి పౌరుడికి కూడా సమానత్వము అనే హక్కు ఉంటుంది, దాంట్లో అది నమ్మకాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడేమో డీవియేషన్ డిస్క్రిమినేషన్ లేదు, ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది అని చెప్తున్నారు. Thus, it is imperative that every citizen of India has easy access to the court. Okay, imperative అంటే they have to do the thing అనమాట. అంటే imperative అంటే అధికారం ఇచ్చిందనమాట. Imperative that every citizen of India has easy access to the court to exercise his her right to equality. మీ రైట్ టు ఈక్వాలిటీని ఎవడన్నా డిస్టర్బ్ చేస్తే యూ కెన్ గో టు డూ ద ఎక్సైజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్టులో ఫైల్ చేయొచ్చు అని చెప్తుంది. ఇంపరేటివ్ అంటే ఈ హ్యావ్ ద అథారిటీ ఇచ్చాడు అంటున్నాడు ఇక్కడ కాన్స్టిట్యూషన్. ఏంటి సార్ అంటే ఇంపరేటివ్ దట్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా, ప్రతి భారతీయ పౌరుడికి యాక్సెసరీ ఉంది అంటున్నాడు. అంటే మీరు అప్లై చేసుకోవచ్చు వెళ్ళి కోర్టులో. యాజ్ ఈజీ అంటే సులభంగా మీరు కోర్టులో పెట్టచ్చు. ఈజీ యాక్సెస్ టు ద కోర్ట్స్ టు ఎక్సైజెస్ her right to equality. రైట్ టు ఈక్వాలిటీలో ఇది ఉంది అని చెప్తున్నారు. సమానత్వం హక్కు అని. ఒకసారి మీకు ఒక 10 years బ్యాక్ 5 years బ్యాక్ ఒక సూపర్ సీనియర్ ఉంటాడు పిల్లోడు, బిఎడ్ స్టూడెంట్. వాడు యాక్చువల్గా డిజేబుల్డ్ లెర్నర్ అనమాట. దట్ ఫెలో ఈజ్ కంప్లీటెడ్ ద ఎంఏ అన్ని చేసుకొని పోయినాక వాడికి ఏదో ఇట్లా ఆ యొక్క అడ్మిషన్ టైంలో ఈ ఇన్ఈక్వాలిటీ ప్యాటర్న్ వచ్చేది. అయితే వాడు కోర్టుకు పోయి మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీలో ఇది జరిగింది. కోర్టుకు పోయి వాడు కోర్టులో కేసు ఫైల్ చేసి వాడు మళ్ళీ ఆ పిహెచ్డికి రిజిస్ట్రేషన్ కొరకి సూపర్ న్యూమనరీ ఒక సీట్ క్రియేట్ చేసుకొని జాయిన్ అయినప్పుడు దట్ ఫెలో ఇస్ దట్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద సుమన్. ఆ అబ్బాయి పేరు సుమన్ అనమాట. ఇట్లాంటివి చూస్తుంటాం మనం లైఫ్ లో. ఏంటి సార్ అంటే మనకి ఎక్కడన్నా ఇన్ఈక్వాలిటీ ఇన్జస్టిఫికేషన్ జరిగిందనుకోండి, ఫండమెంటల్ రైట్స్ లో ఇన్ఈక్వాలిటీ ఇన్జస్టిఫికేషన్ జరిగితే యూ కెన్ పుట్ ద కేస్ చేయొచ్చు మీరు. ఎక్కడ సార్ అంటే ఫైల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సిటిజన్ ఈజ్ హ్యావింగ్ ద ఈజీ యాక్సెస్ టు డూ ద ఎక్సైజ్ అంటే అక్కడ పోయి పుట్ ఇన్ ద కేస్ ఫైల్ చేయొచ్చు అని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ ద లా సెంటెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఐదర్ ఇట్ ఈస్ ఎ లేడీ ఆర్ ఎ జెంట్, ఇట్ డజంట్ మ్యాటర్ ఆఫ్ క్వశ్చన్. రైట్ టు ఈక్వాలిటీలో ఎక్కడైనా డీవియేషన్ డిస్క్రిమినేషన్ కనిపిస్తే మీరు వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. ఐదర్ ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఐదర్ ఇట్ ఈస్ ద అన్టచబిలిటీలో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఆర్ ఎనీ టైటిల్స్ లో ఏదైనా ఏ ఇష్యూస్ లో వచ్చినా కానీ యూ కెన్ గో టు పుట్ ఇన్ ద థింగ్. నౌ హియర్ యూ కెన్ కమ్ టు ది పాయింట్ ఆఫ్ వ్యూ. Here total 14 to 18 articles discussed by one what is given the thing. ఇది మొత్తం రాయాల్సి వస్తుంది మీరు ఆన్సర్ షీట్ లో. ఓకే, వాట్ ద ఫండమెంటల్ రైట్స్ అన్నప్పుడు ఆర్టికల్స్ ను బేస్ చేసుకొని ఈ సబ్ హెడింగ్స్ బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ద సింపుల్ ప్యాటర్న్ సింపుల్ గా రాస్తే దే వోంట్ గెట్ ఇట్ ద మార్క్స్. వేరియస్ ఆర్టికల్స్ అండర్ రైట్ టు ఈక్వాలిటీ ఆర్ ఎక్స్ప్లెయిన్ as follows. Okay, whatever you have mentioned, that is the right to equality is the fundamental right. It is the basic pattern. It is the major much importance as given to other rights. It is given in this one. That is the first one. It has taken as the 14th article. It has mentioned to that. That is explained very clearly to us. Equality before law. Before law means judiciary pattern or in the law pattern. Equality before law is well defined under the Article 14th of Constitution, which ensures that every citizen shall be likewise protected by the laws of country. Ensure means decided. Which ensures that every citizen shall be likewise protected by the laws of country. Laws ante manakunnatuvanti chattam. 14th article em cheptundamma ante each and every one citizen should be protected through this article, through the law judiciary బేస్ చేసుకొని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈక్వాలిటీ బిఫోర్ లా ఈజ్ వెల్ డిఫైన్డ్ అండర్ ద ఆర్టికల్ 14th ఆఫ్ కాన్స్టిట్యూషన్ విచ్ డిసైడ్ ఎవ్రీ సిటిజన్ షెల్ బి లైక్ వైజ్ ప్రొటెక్టెడ్. ప్రతి ఒక్క భారతీయ పౌరుణ్ణి ఇది రక్షిస్తుంది. ఏం రక్షిస్తుందంటే బై ద లాస్ ఆఫ్ కంట్రీ. మన చట్టంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి చట్టము న్యాయము ఇవి ఏవైతే ఉన్నాయో దాని కింద ఈ 14వ ఆర్టికల్ అనేది ప్రతి భారతీయ పౌరుణ్ణి రక్షిస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరి ఈక్వాలిటీ బిఫోర్ లా ఈజ్ వెల్ డిఫైన్డ్ అండర్ ద ఆర్టికల్ 14 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా
which ensures means decides the every citizen shall be likewise protected. అంటే చట్టం నుంచి ప్రతి ఒక్కరికి ఈ చట్టం యొక్క రక్షణ కల్పిస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ మన భారతదేశం. ఓకే, ఇట్ మీన్స్ దట్ ద స్టేట్ విల్ నాట్ డిస్టింగ్విష్ ఎనీ ఆఫ్ ద ఇండియన్ ఆఫ్ సిటిజన్ on the basis of their gender, caste, creed, religion or even the place of birth. స్టేట్ ఉంది కదా, స్టేట్ అంటే ఏంటమ్మంటే ఆ యొక్క ఇండియన్ సిస్టమ్ లో ఉన్నటువంటి స్టేట్స్ వాటి డీవియేట్ చేయొద్దు అంటున్నాడు, డిస్టింగ్విష్ చేయొద్దు అంటున్నాడు. ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఆన్ ద బేసిస్ ఆఫ్, ఇట్ మీన్స్ దట్ స్టేట్ విల్ నాట్ డిస్టింగ్విష్ ఆఫ్ ఎనీ ఇండియన్ సిటిజన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ జెండర్, క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, రేస్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. స్టేట్స్ ఇవన్నీ ఇట్లా చేయొద్దు అని చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి సార్ అంటే ఈ ప్యాటర్న్ ఉండకూడదు అని చెప్తున్నాడు. ఏ ప్యాటర్న్ అమ్మంటే ఈ యొక్క ఈ జెండర్, క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ ఇట్లాంటివి క్రియేటివిటీ చేయొద్దు అని చెప్తున్నాం. అంటే ఏంటమ్మా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ తెలంగాణ, వీఆర్ ఆంధ్రప్రదేశ్, వీఆర్ గుజరాతీ, సో అండ్ సో ఫోర్త్ లైక్ దట్ ఉంది. అట్లాంటి ఇష్యూస్ ఉండొద్దు అని చెప్తున్నాం. రీజనల్ ప్యాటర్న్స్ లో కానీ, క్యాస్ట్ లో కానీ, రిలీజియన్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ లో కానీ ఇవన్నీ ఉండకూడదు అని చెప్తున్నారు. ఎందుకు సార్ అంటే స్టేట్ పాలిటిక్స్ అట్లా ఇన్వాల్వ్ కావద్దు అని చెప్తుంది. ఇట్ మీన్స్ దట్ స్టేట్ విల్ నాట్ డిస్టింగ్విష్ ఎనీ ఆఫ్ ద ఇండియన్ సిటిజన్. ఓకే, భారతదేశ పౌరుడికి ఇవన్నీ వీళ్ళు క్రియేట్ చేయొద్దు అని చెప్తున్నారు. డిస్టింగ్విష్ అంటే ప్రత్యేకంగా చూడొద్దు అని చెప్తున్నారు. వీడేదో గొప్ప, వాడేదో తక్కువ అన్నట్టుగా ఉండకూడదు అని చెప్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ సెన్స్ అని చెప్తున్నారు. ఓకే, ద state cannot refuse equality before law and equal defense of law to any person within the territory of India. Territory of India అంటే మన భారత భూభాగంలో ఏ స్టేట్ వాడు కానీ, ఎవరు కానీ, ఏ ఇష్యూస్ లో కానీ అందరూ కూడా ఈక్వల్ చూడాలని చెప్తారు. ద స్టేట్ కెనాట్ రిఫ్యూజ్ ఈక్వాలిటీ. స్టేట్ అంటే రాష్ట్రాలు ఉన్నాయి కదా, స్టేట్ కెనాట్ రిఫ్యూజ్ ఎనీ ఈక్వాలిటీ. ఆ ఈక్వాలిటీ రిఫ్యూజ్ చేయొద్దు అంటున్నారు. బిఫోర్ ద లా, ఈక్వల్ డిఫెన్స్ ఆఫ్ ద లా టు ఎనీ పర్సన్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకే, ఆ యొక్క ఈక్వాలిటీ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఆ యొక్క డిఫెన్స్ మెకానిజం ని కోపప్ చేయమని చెప్తున్నాడు. ఎవరి స్టేట్ ఆర్ ఎవరి టెరిటరీస్, ఆ కేంద్ర పాలితం కానీ లేకపోతే స్టేట్స్ కానీ, దే గో టు కోపప్ దీస్ ఆల్ థింగ్స్ టు దేర్. అంటే ఆ యొక్క సిటిజన్ కు ఉన్నటువంటి ఆ యొక్క చట్ట సంబంధమైనటువంటి ఆ లా ప్యాటర్న్ లో ఏమేమి ఉన్నాయో ఆ ఫండమెంటల్ రైట్స్ అన్నింటినీ కూడా డిస్టింగ్విష్ చేయొద్దు, డిస్క్రిమినేట్ చేయొద్దు అని చెప్తున్నాడు ఆ యొక్క ఇష్యూస్ పైన. అంటే ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వి చాయిస్ ఇవ్వమని చెప్తున్నాడు. దట్ ఈస్ 14th అమెండ్మెంట్, 14th ఆర్టికల్. ఇన్ అదర్ వర్డ్స్, ఒకవేళ చేస్తే ఏమైతే చెప్తుంది, దిస్ మీన్స్ దట్ నో పర్సన్ ఆర్ నో గ్రూప్ ఆఫ్ పీపుల్ కెన్ డిమాండ్ ఆఫ్ ఎనీ స్పెషల్ ప్రివిలేజెస్. ఓకే, అట్లా ఇలా చేస్తే ఏమవుతుందమ్మంటే వీళ్ళందరూ అడుగుతారు అని చెప్తున్నాడు. ఏమడుతారమ్మంటే దే డిమాండ్, నో పర్సన్ అండ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ కెన్ డిమాండ్ ఫర్ ఎనీ స్పెషల్ ప్రివిలేజెస్. ఎవరికి కానీ ప్రత్యేక అధికారాలు ఇవ్వద్దు అంటున్నాడు. ఇక్కడమ్మా అంటే అండ్ బిఫోర్ లా అని చెప్తున్నారు. ఇన్ అదర్ వర్డ్స్, దిస్ మీన్స్ దట్ నో పర్సన్ అంటే ఏ వ్యక్తికి కానీ, ఏ వ్యక్తికి లేకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ లేకపోతే ఆ యొక్క క్యాండిడేట్స్ కి ఆ స్పెషల్ ప్రివిలేజెస్ అనేది ఏం ట్రీట్ చేయొద్దు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే వాళ్ళకి ప్రత్యేక అధికారాలు అంటూ ఏం లేవు అని చెప్తున్నాడు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్తున్నాడు. దిస్ రైట్ నాట్ ఓన్లీ అప్లైస్ టు ద సిటిజన్ ఆఫ్ ఇండియా బట్ ఆల్సో టు ఆల్ ద పీపుల్ ఆఫ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకే, ఓన్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కాదు, ఇక్కడ ఆ భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి ఎంటైర్ పీపుల్ కూడా ఇది వర్తిస్తుంది. ఏంటమ్మా అంటే ద రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా. దిస్ ఈజ్ రైట్ నాట్ ఓన్లీ అప్లైస్ టు ద సిటిజన్ అంటే ఓన్లీ భారతదేశ పౌరులని కాదు, ఇక్కడ వేరే టోటల్ ఎంటైర్ టు ఆల్ ద పీపుల్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే మన భారతదేశ భూభాగంలో ఇంకా వేరే వ్యక్తులకు కూడా ఈ యొక్క ఈక్వాలిటీ ఆఫ్ బిఫోర్ లా అనేది అప్లై అవుతుంది అని చెప్తున్నాను. దట్ ఈస్ గివెన్ బై ద 14th article to us. Next one, to come to the point of view, social equality and equal access to public areas. Okay, ఇక్కడ సోషల్ ఈక్వాలిటీ అంటున్నాడు. సామాజిక సమానత్వము మరియు ఈక్వల్ యాక్సెస్ టు పబ్లిక్ ఏరియాస్, ఇవి రెండు ఉంటాయి. పబ్లిక్ ప్యాటర్న్, ప్రైవేట్ ప్యాటర్న్. ప్రైవేట్ ని నువ్వు ఎంజాయ్ చేయడానికి వీలు ఉండదు, పబ్లిక్ ఏరియాస్ ని యూ కెన్ యాక్సెస్. ఓకే, పబ్లిక్ ఏరియాస్ అంటే పబ్లిక్ గార్డెన్స్, పబ్లిక్ టెంపుల్స్, పబ్లిక్ మాస్క్, పబ్లిక్ చర్చెస్, పబ్లిక్ ఏరియాస్ యూ కెన్ యాక్సెస్. పబ్లిక్ అంటే ఏంటంటే ప్రభుత్వ సంబంధమైనవి, పబ్లిక్ సంబంధమైనవి.
తర్వాత ప్రైవేట్ అంటే ఏంటంటే ప్రత్యేక వ్యక్తికి సంబంధమైన, ప్రత్యేక వ్యక్తికి సంబంధమైన మీకు యాక్సెస్ ఉండదు, ఓన్లీ పబ్లిక్ ప్యాటర్న్ లో మీకు యాక్సెస్ ఉంటుంది అని చెప్తున్నారు. సోషల్ ఈక్వాలిటీ ఉంటుంది అండ్ ఈక్వల్ యాక్సెస్ టు ద పబ్లిక్ ఏరియాస్ లో ఉంటుంది. దట్ ఈస్ గివెన్ బై ద 15th ఆర్టికల్. ఓకే, ద రైట్ ఆఫ్ సోషల్ ఈక్విటీ అండ్ ఈక్వల్ యాక్సెస్ టు పబ్లిక్ ఏరియా is clearly mentioned under the Article 15th of Constitution of India, stating that no person shall be shown favorism on the basis of color, caste, creed, language, etc. ఓకే, ఇక్కడ ఎవరికి ఏం ఫేవరిజం ఉండదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటమ్మా అంటే వాడి కలర్ కానీ, వాడి క్యాస్ట్ కానీ, వాడి యొక్క క్రీడీ లాంగ్వేజ్ అంటే వాడి మత సంబంధమైనటువంటి భాష పరంగా ఎవరికి ఫేవరిజం లేదు. ఇక్కడ ఏదమ్మా అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ 15 ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సొసైటీ, దట్ ఈస్ ద ఈక్వాలిటీ అని చెప్తున్నాడు. సామాజిక సమానత్వం ఉంటుంది. తర్వాత ఈక్వల్ యాక్సెస్ టు పబ్లిక్ ఏరియా క్లియర్లీ మెన్షన్డ్ అండర్ ద ఆర్టికల్ 15 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, స్టేటింగ్ అంటే స్టేటెడ్ జెండర్ ఫామ్ దట్ నో పర్సన్ షెల్ బి షోన్ ఫేవరిజం. ఏ వ్యక్తికి కూడా ఫేవరిజం చేయదు. ఏంటి సార్ అంటే ఈ ఇష్యూస్ పైన కలర్ అని కానీ, క్యాస్ట్ అని కానీ, క్రీడ్, లాంగ్వేజ్. Every person shall have equal admittance to the public places like a public well, bathing ghats అంటే స్నాన గదులు అంటారు. మ్యూజియంస్, టెంపుల్స్ ఎక్సెట్రా, దట్ ఈస్ ద థింగ్. పబ్లిక్ ఏరియాస్ ని కెన్ యూటిలైజ్ ఈక్వల్ యాక్సెస్ ఉంటుంది అని చెప్తారు. పబ్లిక్ ఏరియాస్ అంటే పబ్లిక్ గార్డెన్ ఉండొచ్చు, పబ్లిక్ ప్లేసెస్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా ఈక్వల్ యాక్సెస్ ఉంటుంది అని చెప్తుంది. ఎవ్రీ పర్సన్ షెల్ హ్యావ్ ఈక్వల్ అడ్మిటెన్స్ అంటే యూ కెన్ జాయిన్ ఇన్ దట్ ప్లేస్ టు పబ్లిక్ ప్లేసెస్ లైక్ ఏ పబ్లిక్ వెల్స్. అంటే పబ్లిక్ వెల్స్ అంటే ఏంటమ్మా అంటే ఇప్పుడంటే ట్యాప్ సిస్టమ్, మున్సిపాలిటీ వాటర్ ఉంది కానీ ఇన్ ద ఓల్డెన్ డేస్ పబ్లిక్ వెల్స్ ఉంటుంది. అంటే ఏంటమ్మా అంటే అందరూ కామన్ గా ఆ వెల్ నుంచి దే బ్రింగ్ ద వాటర్. ఓకే, అది పబ్లిక్ వెల్ అంటున్నాను. అంటే ప్రతి పౌరుడు కూడా బావి నుంచి నీళ్లు తెచ్చుకోవడం. పబ్లిక్ వెల్స్ అండ్ బాతింగ్ ఘాట్స్ అంటే స్నానాల యొక్క స్నానపు ఘటాలు అంటారు. మ్యూజియంస్, టెంపుల్స్ ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటున్నాను. యాక్సెస్ అంటే యూటిలైజ్ చేయడం, అందరికి కూడా యూటిలైజ్ చేయడానికి వీలుంది అని చెప్తున్నాను. ఎవ్రీ సిటిజన్ కెన్ ఎంజాయ్ విత్ ద పబ్లిక్ ఏరియాస్ ప్రాపర్లీ అని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద అండర్ 15th ఆర్టికల్. ఎవరికి ఫేవరిజం లేదు ఇక్కడ. వీడికి ఫేవరిజం, వానికి ఫేవరిజం అకార్డింగ్ టు ద బేస్ ఆఫ్ కలర్ అంటే బ్లాక్ కలర్, రెడ్ కలర్ ఇవి ఉన్నాయి కదా. ఆ కలర్ లో కానీ, జెండర్ లో కానీ, క్యాస్ట్ లో కానీ ఏం లేదని చెప్తున్నాడు. However, the state has right to make any special arrangement for women and children or the development of any socially or educationally backward classes, scheduled caste or scheduled tribes. ఇవి స్టేట్స్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కాదు ఇక్కడ. స్టేట్ గవర్నమెంట్ పాలసీలో ఏంటంటే ఈ యొక్క డిప్రైవ్డ్ ప్యాటర్న్ అని చెప్తున్నారు. డిప్రైవ్డ్ కమ్యూనిటీస్ ని డెవలప్మెంట్ కొరకి కొన్ని స్టేట్స్ ఈ యొక్క రైట్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది అని చెప్తున్నారు. స్పెషల్ అరేంజ్మెంట్ చేస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఇది మీరు రాయొచ్చు. ఇక్కడ ఏంటి సార్ అంటే ఇక్కడ ఈ ఈక్వల్ యాక్సెస్ కాకుండా కూడా ఇంకా ఎక్స్ట్రా ప్రొవిజన్ ఇస్తుంది అనమాట గవర్నమెంట్, ఆ స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా. ద స్టేట్ హ్యాస్ ద రైట్ టు మేక్ ఎనీ స్పెషల్ అరేంజ్మెంట్ ఫర్ ఉమెన్, చిల్డ్రన్ ఆర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ సోషల్లీ ఆర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్. ఈ కమ్యూనిటీస్ కి, ఈ ఉమెన్స్ కి, చిల్డ్రన్స్ కి కొన్ని గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే స్పాన్సర్ చేస్తున్నాయి. ఏం స్పాన్సర్ చేస్తున్నాయంటే స్పెషల్ అరేంజ్మెంట్స్ అన్ని స్పాన్సర్ చేస్తున్నాయి. దట్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు చూడండి, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఈ స్పాన్సర్ ద మిడ్ డే మీల్స్. ఓకే, మిడ్ డే మీల్స్ ఫర్ ద ఆల్ కమ్యూనిటీస్. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ ఈస్ స్పాన్సర్ ద అదేంటమ్మా అక్కడ షాదీ ముబారక్ అండ్ కళ్యాణ లక్ష్మి, తర్వాత కేసీఆర్ కిట్స్ ఫర్ ద ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ చిల్డ్రన్స్ లైక్ దట్ ఉంది. ఇవన్నీ కూడా చేయొచ్చు అని చెప్తాను. స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయొచ్చు. ద చాయిస్ ఈస్ గివెన్ బై ద ఆర్టికల్ 15. అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఉంది కరెక్టే, కానీ వెనెవర్ ద ఈక్వల్ ఛాన్స్ అండ్ సోషల్ ఈక్వల్ ఛాన్స్ ని బేస్ చేసుకుని అకార్డింగ్ టు ద డిప్రైవ్డ్ అంటే లో ప్యాటర్న్ లో ఉన్నటువంటి, లో ప్రొఫైల్ లో ఉన్నటువంటి వాడిని ఎంకరేజ్ చేయడానికి అరేంజ్మెంట్ చేయొచ్చు అంటారు. లో ప్రొఫైల్ ఎవరున్నారమ్మా అంటే దట్ ఈస్ గివెన్ బై ద ఉమెన్ ఆర్ ఏ చిల్డ్రన్ ఆర్ ద సమ్ సచ్ ఏ కమ్యూనిటీస్. We can give the special arrangement and cope up to the society mobilize చేయడానికి, ఆ ఈక్విటీ సిస్టమ్ రావడానికి we can arrange the things according to the article 15th. Okay, that is the social equality డెవలప్ కావడానికి స్పెషల్ అరేంజ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు సార్ అంటే వాళ్ళకి కోపప్ కాలేకపోతున్నాం. దట్స్ వై ఇట్ ఈస్ వీ హ్యావ్ టు అరేంజ్ ద స్పెషల్ అరేంజ్మెంట్ ఇన్ ద ఆర్టికల్ 15. ఓకే,
నెక్స్ట్ వన్ పబ్లిక్ ఏరియాస్ ఎనీబడి కెన్ యాక్సెస్. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే పబ్లిక్ అంటే ఏంటంటే ఇక్కడ నథింగ్ బట్ పీపుల్స్ లోకి కన్సర్న్ ఏమున్నాయో అవన్నీ కూడా దే కెన్ ఫ్రూట్ఫుల్లీ ఎంజాయ్ ఆన్ దట్ ఇష్యూ వాట్స్ ఆర్ దట్ ఈస్ గివెన్ బై ద థింగ్ బాత్ గార్డ్స్ ఆర్ ఏ బోర్వెల్స్ కాదు, దట్ ఈస్ ద పబ్లిక్ వెల్స్ అండ్ మ్యూజియంస్ అండ్ టెంపుల్స్ ఎట్సెట్రా ఆర్ ఎనీ పబ్లిక్ గార్డెన్స్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్. పబ్లిక్ మార్కెట్ ఉంటుంది కదా, మార్కెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్తున్నారు. ఇక స్పెషల్ అరేంజ్మెంట్స్ ఎందుకు సోషల్ ఈక్విటీ రావడానికి స్పెషల్ అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఆ స్టేట్ గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ ను బేస్ చేసుకుని దే గో టు కోప్ ద ఉమెన్, చిల్డ్రన్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్స్ అండ్ మైనారిటీస్ సచ్ థింగ్స్ ఇవన్నీ కూడా కోపప్ చేయొచ్చు అని చెప్తారు. ఎక్కడ పెట్టాడమ్మంటే ఇది ఆర్టికల్ 15 లో పెట్టాడు. ఓకే, 14th ఆర్టికల్ ఒకటి పెట్టాడు, 15th ఆర్టికల్. నౌ ద 16th ఆర్టికల్ ఏంటమ్మంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎనీబడి కెన్ అప్లై ఆర్ ఈక్వీ ఆపర్చునిటీ ఉంటుంది. ఈక్వాలిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ జాబ్స్ కి ఎనీబడి కెన్ అప్లై ద థింగ్స్. ఈ మ్యాటర్ అంటే ఇష్యూ లేక విషయాంశం ఉంటుంది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్టికల్ 16th ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇండియా clearly mentioned that the state shall treat everyone equal in the matters of employment. ఆ యొక్క రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే ఆ యొక్క పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఈక్వల్ ఛాన్స్ ఇస్తుంది. షల్ ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. నో సిటిజన్ షల్ బి డిస్క్రిమినేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్, క్యాస్ట్, రిలీజియన్, క్రీడ్ అండ్ డీసెంట్ ఆర్ ఏ ప్లేస్ బర్త్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ అఫీషియల్ అండర్ ద స్టేట్. ఓకే, ఆ అఫీషియల్ అండర్ వాడు ప్రత్యేక అధికారాలు అంటూ ఏముండవు అంటున్నాడు ఇక్కడ. ఏంటి సార్ అంటే నో సిటిజన్ షెల్ బి డిస్క్రిమినేటెడ్ అంటే ఎవరిని తేడాగా చూడడం కాదు అంటున్నాడు ఇక్కడ. అందరినీ సమానంగా చూస్తుంది అంటున్నాడు. వాడి యొక్క రేస్ అంటే జాతి కానీ, లేకపోతే క్యాస్ట్ కానీ, రిలీజియన్ కానీ, క్రీడ్ కానీ, డీసెంట్ ప్యాటర్న్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ ని ఇవన్నీ ఏది తీసుకోలేదు అక్కడ. ఓకే, ద గివెన్ ద థింగ్ హియర్ ఇట్ ఈస్ వాట్ సార్, ఎవడన్నా అప్లై చేయండి, ఇట్ గివ్స్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఓన్లీ, దే గివ్ ద ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ ఈక్వల్ ఛాన్స్ ఫర్ దెమ్. ఓకే, బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఆఫీస్ అండర్ ద స్టేట్, ఆ స్టేట్ కు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలను ఆధారంగా చేసుకొని కూడా ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఎంప్లాయ్మెంట్ ఏంటమ్మంటే ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. ఏవో కొన్ని స్పెషల్ రిస్ట్రిక్షన్స్ ప్యాటర్న్ లో ఆ ఈక్వల్ ఛాన్స్ పోతుంది. నెక్స్ట్ దాంట్లో ఇస్తాడు మీకు ఇక్కడ. ఓకే, అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఎక్కడమ్మంటే ఉద్యోగ విషయంలో, ఉద్యోగ అంశాలలో ఏంటమ్మంటే అందరికి సమానం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆ రిస్ట్రిక్షన్ అనేది నెక్స్ట్ చెప్తారు ఇక్కడ. ఓకే, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియన్ కెన్ అప్లై ఫర్ ద గవర్నమెంట్ జాబ్. ఓకే, ఎవ్రీ సిటిజన్ కెన్ అప్లై ఫర్ యువర్ గవర్నమెంట్ జాబ్. హవెవర్ దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ టు దిస్ రైట్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి అంటున్నాడు. అంటే కొన్ని విషయాలలో ఎగ్జంప్షన్స్ ఉంటాయి అని చెప్తున్నాను. The Parliament may pass the law mentioning the specific jobs can only be appealed by the candidate who are residing in a particular area. ఈ పార్లమెంట్ ఒక చట్టం చేసిందన్నమాట. పర్టికులర్ ఏరియా అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఆ రీజనల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ రీజనల్ లాంగ్వేజ్ బేస్ చేసుకుని ఆ లోకల్ ఏరియా పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. అది ఒక పార్లమెంట్ లో బిల్ పాస్ అయినందుకు, అందుకే అక్కడ ఎగ్జంప్షన్ పెట్టాడు ఇక్కడ. All are equal employment choices there in the government sector. They get the government job. But here some exemptions, this right. Which rights are? The Article 16. The Parliament is passed the bill mentioning the specific jobs can only be filled by the candidate who are residing ante వాళ్ళ యొక్క residence areas, particular areas. This requirement mainly for the post that necessity the knowledge of locality and language of the area. అది ఆ లొకాలిటీ, ఆ యొక్క నాలెడ్జ్, ఆ లోకల్ ఏరియా కొరకి ఆ నాలెడ్జ్ ని బేస్ చేసుకొని అక్కడ సర్వైవల్ పర్పస్ కొరకి వాళ్ళకి ఏం చేసిందమ్మంటే పార్లమెంట్ ప్రత్యేక అటువంటి రిక్రూట్మెంట్ సెల్ పెట్టింది అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆల్ ఆర్ యూ హ్యావ్ ద ఈక్వల్ చాయిస్ ఉంది. మీరు సార్ ఇక్కడ నేను సౌత్ ఇండియాలో ఉన్నాను, నార్త్ ఇండియాలో అప్లై చేసుకోకూడదు అని కాదు ఇక్కడ. యూ కెన్ డూ ఇట్, బట్ కొన్ని ఎగ్జంప్షన్ కేసెస్ లో ఈ రైట్ అనేది ఎగ్జంప్షన్ అవుతుంది. ప్రత్యేక అంశాలు ఎక్కడ సార్ అంటే ఆ యొక్క లోకల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్ కొరకి ఆ పార్లమెంట్ లో బిల్ పాస్ అయింది అని చెప్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇంకా ఇది కాకుండా కూడా ఈ యొక్క ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ కాకుండా కూడా ద స్టేట్ మే ఆల్సో సెట్ యాజ్ అసైడ్ ఏ సమ్ పోస్ట్ ఆఫ్ మెంబర్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ విచ్ ఆర్ నాట్ ప్రాపర్లీ
represented in the service under the state uplifts the weaker sections of the society. అది పరిస్థితి. అపార్ట్ ఫ్రమ్ ఇంకా ఈ మనం చెప్పడం వర్డ్ కరెక్ట్ బాగానే ఉంది. వర్డ్ ఏంటమ్మంటే ఈక్వాలిటీ అండ్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద పబ్లిక్ గవర్నమెంట్ జాబ్స్ కి ఈక్వల్ ఆపర్చునిటీ అని చెప్తున్నాం. కానీ ఈ డిప్రైవ్డ్ సోషల్ కమ్యూనిటీ అని చెప్తున్నాడు కదా, వీకర్ సెక్షన్ కమ్యూనిటీ, వాళ్ళ కొరకు ఏంటమ్మంటే ఆ ఎంప్లాయ్మెంట్ లో ఎడ్యుకేషన్ లో వాడు ఏం చేశాడమ్మంటే ఆ రిజర్వేషన్ పాలసీ కోపప్ చేశాడు అని చెప్తున్నాడు. ఆ యొక్క స్టేట్ కన్సర్న్ పట్టుకొని, అంటే ఆ స్టేట్ లో ఉన్నటువంటి ఆ యొక్క డిప్రైవ్డ్ కమ్యూనిటీ యొక్క పర్సంటేజ్ ని బట్టి వాళ్ళు స్టేట్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏ స్టేట్ మే ఆల్సో సెట్ అసైడ్ సమ్ పోస్ట్ ఫర్ ఏ మెంబర్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ విచ్ ఆర్ నాట్ ప్రాపర్లీ రిప్రజెంటెడ్ ఇన్ ద సర్వీస్ అండర్ స్టేట్ అప్లిఫ్ట్ ద వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. అదే మనం చూస్తుంటాం చూడండి, ఏజెన్సీ ఏరియాలో ఎక్కువ ఆ కమ్యూనిటీస్ వాళ్ళని రిక్రూట్ చేస్తుంటాం. ఆ యొక్క ప్యాటర్న్ అట్లుంది అని చెప్తున్నాం. ఎందుకు సార్ అంటే చెప్పడంలో ఫస్ట్ ఏం చెప్పాడు ఇక్కడ, ఆర్టికల్ 16 ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆల్ గవర్నమెంట్ జాబ్, దట్స్ ఓకే. బట్ ఈ యొక్క వీకర్ సెక్షన్స్ అన్నిటిని కూడా కోపప్ చేయడానికి ఈ యొక్క లా అనేది 16th లా అనేది ఎగ్జంప్షన్ చేశాడు అని చెప్తుంది. ఎగ్జంప్షన్ అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ యొక్క లా అనేది పనిచేయదు అని చెప్తుంది ఈ ఆర్టికల్. ఎందుకు సార్ అంటే ఆ యొక్క కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి డిప్రైవ్డ్ ప్యాటర్న్, వీకర్ సెక్షన్ సొసైటీస్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ క్యాండిడేట్స్ ని డెవలప్ చేయడానికి ఈ యొక్క ప్యాటర్న్ పెట్టాడని చెప్తున్నాడు. ఓకే. ఆల్సో లా మే బి పాస్డ్ విచ్ మే ఎంటైల్ ద హోల్డర్ ఆఫ్ an office of any religious institution shall also be a person professing that a specific religion అని చెప్తున్నాడు. ఓకే. ఇంకో చట్టం చేసింది అని చెప్తున్నారు. ఏం చట్టం అంటే ఒకవేళ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ రిలీజియన్ కన్సర్న్ ఆఫీస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఆ పోస్ట్ కి సెలెక్ట్ కావాలంటే ఆ రిలీజియన్ ప్రొఫెషన్ ఉండాలి అని చెప్తాడు. ఆల్సో లా మే బి పాస్ విచ్ మే ఎంటైల్ దట్ హోల్డర్ ఆఫ్ an office of any religion institution shall be also be a person professing that specific religion. ఓకే. ఒక స్పెసిఫిక్ రిలీజియన్స్ కి ఆ యొక్క ప్రొఫెషన్ లో ఆ రిలీజియన్ ఆ ఇన్స్టిట్యూషన్ ఆయన జాయిన్ కావాలంటే కంపల్సరీ మ్యాండేటరీగా ఆ రిలీజియన్ లో ఆయన ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్తున్నాడు. అట్లాంటి ఇష్యూస్ పెట్టాడు ఇక్కడ. ఓకే. సో దిస్ రైట్ షెల్ నాట్ బి గ్రాంటెడ్ టు ద ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా యాజ్ డైరెక్టెడ్ బై ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ 2003. ఓకే. ఏం చేసిందమ్మా అంటే ఇక్కడ దిస్ రైట్ షెల్ నాట్ బి గ్రాంటెడ్ టు ద ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా యాజ్ డైరెక్టెడ్ బై ద సిటిజన్షిప్. ఈ రైట్ ఈ బిల్ అనేది కరెక్ట్ గా గ్రాంట్ చేయలేదు అంటున్నాడు. ఓవర్సీస్ సిటిజన్స్ అంటున్నాడు ఇక్కడ. ఓవర్సీస్ సిటిజన్స్ అంటే సంబడి ఈస్ కమింగ్ ఫ్రమ్ ద అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్తున్నాడు. వాళ్ళకి ఇది గ్రాంట్ చేయలేదు అని చెప్తున్నాడు. ఏంటమ్మంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉండదు. దిస్ రైట్ షెల్ నాట్ బి గ్రాంటెడ్ టు ద ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా డైరెక్టెడ్ బై ద సిటిజన్షిప్ అంటాడు బిల్ 2003. అంటే మీరు తెలుగులో కాంతిశీకులు అంటారు. కాంతిశీకులు అంటే అప్పుడు ఆ బైఫర్కేషన్ లో ఇండియా పాకిస్తాన్ బైఫర్కేషన్, బంగ్లాదేశ్ బైఫర్కేషన్ అట్లాంటి టైంలో ఆ సిటిజన్షిప్ లేని వాళ్ళకి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వదు అని చెప్తున్నారు. గ్రాంటెడ్ దిస్ రైట్ షెల్ నాట్ బి గ్రాంటెడ్ టు ద ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉంటారు కరెక్టే కానీ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఉండదు అని చెప్తున్నారు. ఆ యొక్క అమెండ్మెంట్ బిల్ 2003లో ఇది పాస్ అయింది. ఏంటి సార్ అంటే అదర్ దెన్ వేరే దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇండియాలో జాబ్ ఆపర్చునిటీ లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వన్, ద ఆర్టికల్ 17 ఏం చెప్పింది, ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఓకే. ఆర్టికల్ 17 has mentioned the Constitution of India abolishes the practice of untouchability in India. ఇది ప్రాక్టీస్ లో పెట్టింది, అంటే అప్లికేషన్ లో పెట్టింది. అన్టచబిలిటీ ఇన్ ఇండియా ఆ పీరియడ్ లో ఇప్పుడు కూడా ఉన్నది, కొన్ని ఏరియాస్ లో ఉండొచ్చు. ఇట్ మే బి వాట్స్ ఆర్ ఆర్టికల్ 17th ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అబాలిషెస్ అంటే రిమూవ్. వాట్ ద రిమూవ్ సార్? ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ ఇన్ ఇండియా. ఓకే. ఇంకా అస్పృశ్యత నివారణ అంటున్నారు. అంటే అంటరాని వాళ్ళను ఇంకా ముట్టుకోకుండా ఉన్నారు అని చెప్తున్నారు. అంటే దే ఆర్ సచ్ థింగ్స్ ఆర్ దేర్. ఆ యొక్క డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ పర్సన్స్ ఆర్ దేర్, సిటిజన్స్ ఆర్ ఉన్నారు. అది ప్రాక్టీస్ లో పెట్టింది అని చెప్తున్నారు. 17th ఆర్టికల్ ప్రాక్టీస్ అంటే పుట్ ఇన్ అప్లికేషన్ అని చెప్తున్నారు. అంటే మన యొక్క ప్రాక్టికల్ గా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ లో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఏమి ఇంప్లిమెంట్ అమ్మంటే 17th ఆర్టికల్ ఇంప్లిమెంట్ అవుతుంది.
practice of untouchability is declared as a crime, and anyone doing so is punishable by law. అది ఇది ప్రాక్టీస్ లో ఉంది అంటున్నాడు. అంటే పుట్ ఇన్ అప్లికేషన్ వర్కింగ్ సిస్టమ్ లో ఉంది, ఫంక్షనాలిటీ ఉంది. ఏం ఫంక్షనాలిటీ సార్ అంటే నువ్వు ఇట్లాంటివి ఏమన్నా డిఫరెన్స్ ఆ డీవియేషన్ డిఫరెన్సెస్ కింద కోపప్ చేస్తే ఇట్ బికమ్ ద క్రైమ్ విక్టిమ్ అంటాడు ఇక్కడ. ఓకే, నేరస్తుడి కింద పరిగణిస్తారు అని చెప్తారు మీ ఇంగ్లీష్ తెలుగు భాషలో. ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ క్రైమ్ అండ్ ఎనీవన్ ఎవరైనా చేస్తే డూయింగ్ ఈ విధంగా చేస్తే అది కింద బయటకు వస్తే ఇష్యూ అవుతే సో ఈజ్ పనిషబుల్ బై లా. చట్టం ద్వారా వాళ్ళు ఏం చేస్తారమ్మంటే ఆ శిక్ష అర్హులు అవుతారు అని చెప్తున్నాడు. ఏం సార్ అంటే ద 17th ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అబాలిష్ ఆఫ్ ద అన్టచబిలిటీని మనం మీద డిస్టర్బ్ చేస్తే ఎవరు డిస్టర్బ్ చేసినా కానీ దట్ ఫెలోస్ ఆర్ బికమింగ్ వాట్స్ దే ఆర్ పనిషబుల్ బిఫోర్ లా. చట్టం ముందు మనల్ని పనిష్ చేస్తారు. డోంట్ డూ లైక్ దట్ ఓన్లీ అని చెప్తారు. ద అన్టచబిలిటీ అఫెన్స్ ఆఫ్ యాక్ట్ 1955. ఓకే, ఇది చట్టం ఏర్పడింది అంటున్నాడు. ఇదేంటమ్మా అంటే నేరము అంటున్నాడు. అఫెన్స్ అంటే నేరము. అన్టచబిలిటీ అఫెన్స్ యాక్ట్ ఆఫ్ 1955. ఓకే, అండ్ నౌ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1976. ఇది ప్రొటెక్ట్ చేయబడుతుంది. సివిల్ రైట్స్ యాక్ట్ 1976 స్టేట్స్ పనిష్మెంట్స్ ఫార్ ఈ యాక్ట్ ప్రకారం 1955 యాక్ట్ ప్రకారంగా మనకు పనిష్మెంట్ ఉంటుంది అని చెప్తుంది. స్టేట్స్ పనిష్మెంట్స్ ఫార్ నాట్ అలోయింగ్ ద పర్సన్ టు ఎంటర్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. వర్షిప్ అంటే ఏంటంటే టెంపుల్స్ కానీ మాస్క్ కానీ చర్చ్ కానీ వాళ్ళని అలో చేయకపోతే ఆ అన్టచబిలిటీ అఫెన్స్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది ఆ క్యాండిడేట్స్ మీద. అలోయింగ్ చేయమంటున్నాడు. అలోయింగ్ ఏ పర్సన్ టు ఎంటర్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఓకే, వర్షిప్ అంటే ప్రార్థన చేయడానికి ఆ యొక్క ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో టెంపుల్స్ ఉండొచ్చు, మాస్క్ ఉండొచ్చు, చర్చ్ ఉండొచ్చు, వాడు ప్రార్థనా మందిరాలకి అలో చేయాలి అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద అన్టచబిలిటీ అఫెన్స్ యాక్ట్ 1955 ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకు ఇంప్లిమెంట్ అవుతుంది సార్ అంటే వాళ్ళు తీసుకెళ్లి మిమ్మల్ని జైల్లో పెట్టేస్తారు. స్టేట్స్ పనిష్మెంట్స్ ఫార్ నాట్ అలోయింగ్ ద పర్సన్, మీరు అలో చేయకపోతే ఎంటర్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆర్ ఫ్రమ్ టేకింగ్ ఏ వాటర్ ఫ్రమ్ ఏ వెల్. వెల్ అంటే ఇప్పుడు వెల్ లేదు కానీ ఉన్నటువంటి వేర్ ద అడ్రస్ ఆఫ్ ద వాటర్ రిసోర్సెస్. ఓకే, వాటర్ రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఇంకా ఎక్కడైనా బావులు అంటారు మీ తెలుగులో, బావులలో ఏంటమ్మా అంటే నీళ్లు తీసుకోవడం. ఫ్రమ్ టేకింగ్ వాటర్ ఫ్రమ్ వెల్. ఓకే, ఆ కమ్యూనిటీ వాళ్ళు అనమాట. ఆ కమ్యూనిటీ డిప్రైవ్డ్ కమ్యూనిటీ. ఆర్ ఏ ట్యాంక్. ట్యాంక్ అంటే ఏంటమ్మా అంటే రిజర్వాయర్స్ కానీ చెరువులు, కుంటలు అవన్నిటి కూడా దే మస్ట్ అండ్ షుడ్ యూటిలైజ్ దేర్ ఆల్ పబ్లిక్ ఏరియాస్. పబ్లిక్ ఏరియాస్ లో ఉన్నటువంటి ట్యాంక్స్ కానీ రిజర్వాయర్స్ కానీ వాటర్ వెల్స్ కానీ ఎక్కడి నుంచి అయినా కానీ దే కలెక్ట్ ద వాటర్, దే ఎంజాయ్ ద థింగ్. హూస్ ఆర్ సచ్ ఏ కమ్యూనిటీస్ ఆర్ దేర్. ఒకవేళ దాన్ని అవాయిడ్ చేస్తే మీరు ఎనీబడి కెన్ అవాయిడ్ ఆన్ దట్ ఇష్యూ. ఆర్టికల్ 17 అండ్ ద అన్టచబిలిటీ అఫెన్స్ యాక్ట్ 1955 ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ అవుతుంది. అక్కడ పనిష్మెంట్ ఉంటుంది అని చెప్తుంది. దట్ ఈస్ ద ఆర్టికల్ 17 హ్యాస్ మెన్షన్ టు అస్. Now we come to the point of view 18th article, that is the abolition of the titles. Okay, titles remove చేయబడింది అని చెప్తున్నాడు ఇక్కడ 18th article. The article 18th of the Constitution of India prohibits అంటే limited. What limitations are truncated the states from granting any titles. State ఏ అవార్డ్స్ ఇవ్వద్దు అని చెప్తున్నాడు. ఆర్టికల్ 18th of Constitution India prohibit the state from granting any titles. Citizens of Indian are not allowed to accept the titles from the foreign states. Foreign states అంటే ఏంటంటే అబ్రోడ్ కంట్రీస్ నుంచి కూడా వాళ్ళు ఇచ్చే అవార్డ్స్ కానీ టైటిల్స్ కానీ యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద ఆర్టికల్ 18. స్టేట్స్ వాళ్ళు ఇచ్చేటువంటి టైటిల్స్ కానీ లేకపోతే అదర్ స్టేట్స్ అంటే ఫారినర్స్ ఇచ్చే టైటిల్స్ కానీ ఇండియాలో వర్కౌట్ కావు అని చెప్తున్నారు. సిటిజన్ ఆఫ్ ఇన్ ఇండియా ఆర్ నాట్ అలౌడ్ టు యాక్సెప్ట్ ద టైటిల్ ఫ్రమ్ ఫారిన్ స్టేట్. ఓకే, అవి చెప్పాడు ఇక్కడ. ఆల్రెడీ బ్రిటిష్ పీరియడ్ లో ఉన్నటువంటి టైటిల్స్ అన్ని కూడా రిమూవ్ చేయబడింది అని చెప్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, ఆ యొక్క టైటిల్స్ అన్ని రిమూవ్ చేయబడింది. టైటిల్స్ లైక్ యాజ్ రాయ్ బహదూర్, ఖాన్ బహదూర్ గివెన్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ హ్యావ్ ఆల్సో బీన్ అబాలిష్డ్.
ఓకే, ఈ యొక్క టైటిల్స్ అన్ని రిమూవ్ చేయబడినాయి. వాళ్ళు కొంతమంది దోస్ హూ హ్యావ్ ద సర్వీస్ టువర్డ్స్ టు ద వాళ్ళ యొక్క ఫేమస్ పర్సనాలిటీస్ లేకపోతే దే ఆర్ ఫేమ్ ఇన్ దట్ బ్రిటిష్ గవర్నమెంట్ రూలింగ్ సిస్టమ్ లో ఎవరైతే ఎనీబడీ కెన్ అక్కడ ఉన్నటువంటి ఎవరో ఆ టైం పీరియడ్ లో ఉన్నటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ దే గాట్ ఇట్ సచ్ అవార్డ్స్ దట్ ఇట్ షుడ్ బి రిమూవ్డ్ బై ద అవర్ కాన్స్టిట్యూషన్ అండర్ ద ఆర్టికల్ 18 ప్రకారంగా రిమూవ్ చేయబడింది. టైటిల్స్ ఏంటంటే రాయ్ బహదూర్, ఖాన్ బహదూర్, దివాన్, దేశ్ముఖ్, దేశపాండే ఇవన్నీ టైటిల్స్ కూడా రిమూవ్ చేయబడింది. అకార్డింగ్ టు ద వాట్స్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్ లో రైట్ టు ఈక్వాలిటీ అంటే ఇక్కడ ఏంటమ్మా అంటే ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పడం, అక్కడ డిస్టింక్షన్ లేదు అని చెప్తున్నాను. అంటే దిస్ ఫెలో ఈజ్ ద హయ్యర్ అవార్డ్ అనేది లేదు ఇక్కడ. ఆల్ ఆర్ ఈక్వల్ టువర్డ్స్ ద గవర్నమెంట్, అది పరిస్థితి. ఈచ్ అండ్ ఎవరీ వన్ ఈజ్ హ్యావింగ్ ద ఈక్వల్ ప్యాటర్న్. వీడేదో పెద్ద, వీడేదో గొప్ప, వీడేదో చేసిందో అని కాదు అక్కడ. అందుకే ఆల్ టైటిల్స్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ దట్ గవర్నమెంట్. అది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రిమూవ్ చేసింది. నెవర్లెస్ అంటే కాకుంటే అకాడమిక్ అండ్ మిలిటరీ డిస్టింక్షన్స్ కెన్ బి కన్ఫర్డ్ అపాన్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. అకాడమిక్ సైడ్ లో కానీ సర్వీస్ చేస్తే, మిలిటరీ సైడ్ లో సర్వీస్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసింది అని చెప్తున్నాడు. మిలిటరీ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్ లో అకాడమిక్ సైడ్ లో అంటే ఏంటంటే విద్యాపరంగా ఏమన్నా అవార్డ్స్ వస్తే విద్యాపరంగా రావచ్చు, లేకపోతే మిలిటరీలో ఉంటాయి డిస్టింక్షన్ అవార్డ్స్, ఆ అవార్డ్స్ ని యాక్సెప్ట్ చేసింది అని చెప్తున్నాడు. బి కన్ఫర్డ్ అంటే కన్ఫర్మ్ చేసుకుంది అపాన్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. మనం ఇచ్చేటువంటి అవార్డ్స్ యాక్సెప్ట్, కానీ అదర్ స్టేట్ ఫారినర్స్ ఇచ్చే అవార్డ్స్ నాట్ యాక్సెప్టెడ్, నాట్ బెనిఫిషియల్ టు ఎనీవన్. ద అవార్డ్స్ చెప్తున్నాడు ఇక్కడ. భారతరత్న అండ్ పద్మవిభూషణ్ కెనాట్ బి యూజ్డ్ బై ద బెనిఫిషియరీ యాజ్ ఎ టైటిల్. ఓకే, ఈ భారతరత్న, పద్మవిభూషణ్ ఈ అవార్డ్స్ అనేటి వాడు టైటిల్ కింద బెనిఫిషియరీ కింద పెట్టొద్దు అంటున్నాడు. అది వానికి అవార్డు అంతే. అక్కడ ఆ యొక్క ఫేమస్ సర్వీస్ డొమైన్ లో వాడు అందులో ఫేమస్ అయ్యాడు కాబట్టి దే గెట్ ఇట్ ద సచ్ అవార్డు వచ్చింది, కానీ అది టైటిల్ కింద బెనిఫిట్ కొరకు యూజ్ చేయొద్దు అని చెప్తున్నాడు. కెనాట్ బి యూజ్డ్ బై ద బెనిఫిషియరీ యాజ్ ఎ టైటిల్. అది టైటిల్ కింద కాదు, దట్స్ ఓన్లీ అవార్డ్, దట్స్ ఆల్. అండ్ ఈజ్ నాట్ ప్రొహిబిటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ప్రొహిబిట్ కాదు అని చెప్తున్నాడు. ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందన్నమాట ఫ్రమ్ 15 డిసెంబర్ 1995. భారతరత్న, పద్మభూషణ్ అనేది టైటిల్స్ కావు, అవి ఓన్లీ అవార్డ్స్ ఓన్లీ. ఓకే, అది బెనిఫిషియరీ ప్యాటర్న్ లో కాదు అని చెప్తున్నాడు. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ సస్టైన్డ్ వ్యాలిడిటీ ఆఫ్ సచ్ అవార్డ్స్. ఈ సుప్రీం కోర్టు ఈ అవార్డ్స్ ని సస్టైన్ చేసింది అని చెప్తున్నాడు. ఓకే, ద లాస్ట్ ఐటమ్ ఇన్ ద 18th ఆర్టికల్, to conclude of the right to equality should not only remain on paper, this right should be properly exercised, otherwise it will lose its essence, if all the citizens of India. Is only paper documentation కాదు అంటున్నాడు ఇక్కడ. What's are this whatever the 4 to 18 articles that is put in the practice or put in application form, okay, properly exercised. అంటే 14th ఆర్టికల్ కానీ 15th one or 16, 17, 18 అన్ని కూడా ప్రాక్టికల్లీ ఇన్ ద లైఫ్ సిస్టమ్ ఇన్ అవర్ ద టెరిటరీ ఆఫ్ ఇండియాలో దీస్ ఆల్ 5 ఆర్టికల్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్. దట్ ఈస్ వాట్ సార్ రైట్ టు ఈక్వాలిటీలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఏం చెప్తున్నాడు? షుడ్ నాట్ అప్లై ఆర్ షుడ్ నాట్ ఓన్లీ రిమైన్ ఆన్ పేపర్. ఏదో పేపర్ మీద రాసుకొని ఎంజాయ్ చేయడం కాదు ఇక్కడ. దిస్ రైట్ షుడ్ బి ప్రాపర్లీ ఎక్సైజ్. అంటే ఈ హక్కుని ప్రాపర్ లో ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది అంటున్నాడు. అంటే పుట్ ఇన్ ప్రాక్టీస్ మన లైఫ్ లో ఇండియన్ సిటిజన్స్ లో ఇది ఇంప్లిమెంటేషన్ లో ఉంది అని చెప్పడం ఇక్కడ. దిస్ రైట్ అంటే హక్కు, ద పొసిబిలిటీస్ షుడ్ బి ప్రాపర్లీ ఎక్సర్సైజ్. దట్స్ ఏదో టైం పాస్ కొరకు ఫర్ ది సేక్ ఆఫ్ ఎంజాయ్మెంట్. దీస్ 5 articles is not written in the Constitution of India. These all 5 articles are implemented, put in practice or put in exercises లో ఉంది అని చెప్తున్నారు. అంటే దీని మీద కసరత్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ప్రాక్టీస్ లో ఉంది అని చెప్తున్నాడు. నాట్ ఇన్ పేపర్ మీద లేదు. పేపర్ మీద ఉంటే ఏముంటుందమ్మా? పేపర్ మీద అంటే అది లైబ్రరీలో ఒక కాపీగా పడి ఉంటుంది. అలా కాదు ఇక్కడ. ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ ఇట్ ఈస్ ఫంక్షనాలిటీ మోడ్ ఉంది అని చెప్పడం ఇక్కడ. ఏదమ్మంటే రైట్ టు ఈక్వాలిటీ. అదర్వైజ్ ఇట్ విల్ లూజ్ ఇట్స్ ఎసెన్స్ ఇఫ్ ఆల్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. అది పరిస్థితి. అది ఒకవేళ ఓన్లీ డాక్యుమెంటేషన్ పేపర్ లో ఉంటే ఆ ఎసెన్స్ అంటే ఆ ఫ్లేవర్స్ అనేది మిస్ అయిపోతుంది అని చెప్తున్నాడు. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా కోల్పోతాడు అని చెప్తాడు. అదర్వైజ్ ఇట్ విల్ లూజ్ అంటే లాస్ ద థింగ్ అనమాట. ఏం లాస్ అవుతాడమ్మా అంటే
ఎసెన్స్ అంటే ఈ యొక్క 5 ఆర్టికల్స్ ఎసెన్స్ ఉన్నాయో అవన్నీ లాస్ అయిపోతాయి అని చెప్తాడు ఎవరి సిటిజన్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ద థింగ్. స్పెషల్లీ అంటే మెయిన్లీ ద వీకర్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డు నాట్ హ్యావ్ ఏ ఈక్వల్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అది పరిస్థితి. ఇన్ని పెట్టంగా కూడా అగైన్ టిల్ దే హ్యావ్ ద ప్రాబ్లమెటిక్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, స్పెషల్లీ ద వీకర్ అంటే నిమ్న కులాలు, నిమ్న తరగతులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళని కూడా నిమ్న తరగతులు అంటారు. తరగతులు డు నాట్ హ్యావ్ ఈక్వల్ రైట్స్, వాళ్ళకి సమానత్వము హక్కు అనేది ఇంకా పొందట్లేదు అంటున్నాడు. డు నాట్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు వీళ్ళు ఇంకా సమానంగా గౌరవించబడట్లేదు, మరియు వాళ్ళకి సమానమైనటువంటి హక్కులు పొందట్లేదు అంటున్నారు. ఎవరమ్మంటే వీకర్ సెక్షన్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దే ఆర్ నాట్ గెటింగ్ ద బెనిఫిట్ టువర్డ్స్ దిస్ ఈక్వల్ రైట్. ఈక్వల్ రైట్ అని చెప్తున్నాం కానీ అక్కడ మళ్ళీ ఏమవుతుందన్నమాట ఇన్ఈక్వాలిటీ వస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఇన్ని ఆర్టికల్స్, ఇన్ని అమెండ్మెంట్స్ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేసినప్పటికీ కూడా అగైన్ దే ఆర్ సఫరర్స్. హూ ఆర్ సఫరర్స్ ఆర్ ద వీకర్ సెక్షన్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ మైనారిటీస్ అగైన్ టిల్ సఫర్ అని చెప్తున్నాను. ఏంటి సార్ అంటే ఆ 14 నుంచి 18 వరకు ఉన్నటువంటి దిస్ ఈస్ ద ఫస్ట్ ఫండమెంటల్ రైట్ దట్ ఈస్ గివెన్ టు us, రైట్ టు ఈక్వాలిటీ. ఓకే, నౌ వి గో టు టేక్ ఇన్ ద రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ అనేది ది వర్డ్ ఈస్ ఫెమిలియర్ టు us. స్వేచ్ఛా హక్కు అంటారు మీ తెలుగులో. రైట్ టు ఫ్రీడమ్ ఇంక్లూడ్ గ్యామెట్ ఆఫ్ రైట్స్. గ్యామెట్ ఆఫ్ రైట్స్ అంటే ఏంటంటే టు స్పీక్, టు ఎక్స్ప్రెస్, టు కమ్యూనికేట్ థాట్స్ ఆర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ యువర్ ఒపీనియన్ టు ఎనీవన్. గెమాట్ అంటే ఏంటంటే భాషా సరళి అంటారు తెలుగులో. గెమాట్ ఆఫ్ రైట్స్ అంటే నీవు ఎవరినన్నా తిట్టుకోవచ్చు, ఎవరినన్నా ఏమన్నా చెప్పుకోవచ్చు. గెమాట్ ఆఫ్ రైట్స్ సచ్ అదే ఏం చెప్తున్నాడు ఇక్కడ. As right to speech and expression, right to assemble peacefully or to form association, right to remove freely throughout the territory of India, right to life and liberty, right to reside and settle in any part of India and so on. అది నువ్వు స్వేచ్ఛగా మాట్లాడొచ్చు అని చెప్తున్నాడు. రైట్ టు స్పీచ్ అండ్ రైట్ టు ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే నీ భావ వ్యక్తీకరణ అంటున్నాడు ఇక్కడ. స్వేచ్ఛాభావ ప్రకటన అంటారు ఇక్కడ. ఓకే, అది చేయొచ్చు అంటున్నాను. రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్. ఓకే, మీరేంటమ్మంటే ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు కదా, ర్యాలీస్, ధర్నాలు, అవి రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్. శాంతియుతంగా మీరు అసెంబుల్ కావచ్చు అని చెప్తున్నాను. అది హక్కు ఉంది. యూ హ్యావ్ ఏ రైట్. రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్. పీస్ఫుల్ అంటే శాంతియుత. షుడ్ నాట్ బి డ్యామేజ్, షుడ్ నాట్ బి హజర్స్ టువర్డ్స్ ద పబ్లిక్ ప్రాపర్టీస్, ప్రైవేట్ ప్రాపర్టీస్. ఆ విధంగా లేకుండా యూ కెన్ అసెంబుల్ అండ్ యూ టేక్ ద ఎడ్యుకేషన్ ఫర్ ఎనీ సెన్స్. ఓకే, రైట్ టు అసెంబుల్ అనేది ఒక ఫ్రీడమ్ కింద పెట్టాడు. ఆర్ టు ఫార్మ్ ఏ అసోసియేషన్, మీరు ఒక గ్రూప్ ఫామ్ కావచ్చు అంటున్నాడు. త్రూ అవుట్ ఇండియాలో ఏమైనా చేసుకోవచ్చు, XYZ ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే యూ షుడ్ నాట్ డీవియేట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద లా. లాలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ని ఆ డ్యామేజ్ కాకుండా చూసుకొని నువ్వు ఏమైనా చేసుకో. దట్స్ వై ఇట్ ఈస్ గివెన్ ద అసోసియేషన్ ఫామ్ కావచ్చు అంటున్నాడు. రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకే, నువ్వు ఎక్కడన్నా తిరగచ్చు భారతదేశం మొత్తంలో. ఓకే, భారత భూభాగం అంటారు మీకు తెలుగులో, టెరిటరీ ఆఫ్ ఇండియా. రైట్ టు మూవ్ ఫ్రీలీ. ఫ్రీలీ అంటే స్వేచ్ఛగా, లిబర్టీ, త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. మీకు రైట్ ఉంది అని చెప్తున్నాను. రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు, అండ్ లిబర్టీ స్వేచ్ఛ హక్కు, స్వేచ్ఛగా జీవించవచ్చు అనే హక్కు ఉంది. రైట్ టు ఫ్రీడమ్ లో ఇవి పెట్టాడు. రైట్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. నువ్వు ఎక్కడన్నా సెటిల్ కావచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు అని. రెసిడెన్స్. రైట్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా సో ఆన్. ఈ రైట్ టు ఫ్రీడమ్ లో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏం చెప్తున్నాను ఏంటి సార్ అంటే ఇట్ హాస్ గివెన్ ఫస్ట్ ఐటమ్, ఇట్ హాస్ గివెన్ ద గ్యామెట్, మీన్స్ యు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెస్. సెకండ్ వన్ రైట్ టు వర్డ్స్ ఆర్ అసెంబుల్, పీస్ఫుల్ అసెంబుల్ చేసుకోవచ్చు. అండ్ యూ ఫార్మ్ ద అసోసియేషన్ and you right to free throughout the territory of India. నువ్వు ఎక్కడన్నా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. ఫ్రీలీ యూ కెన్ ట్రావెల్. ఓకే, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, స్వేచ్ఛాయుతమైనటువంటి జీవనం గడపచ్చు అంటున్నాడు. రిసైడ్ అంటే నీ యొక్క రెసిడెన్స్ ఎక్కడన్నా ఉండొచ్చు అని చెప్తాడు. ఇవన్నీ కూడా రైట్స్ టు ఫ్రీడమ్ లో పెట్టాడు. రైట్ టు లిబర్టీ and personal freedom is another important fundamental right given by the Constitution of India. That is given by the thing.
ఏంటమ్మా అంటే నీకు లిబర్టీ ఇచ్చింది అంటాం, స్వేచ్ఛ ఇచ్చింది. ఏం స్వేచ్ఛ అంటే పర్సనల్ ఫ్రీడమ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. లిబర్టీ ఇచ్చింది. లిబర్టీ అంటే స్వేచ్ఛ, ఎక్కడన్నా బతకొచ్చు, ఎలాగన్నా బతకొచ్చు. దట్ ఈస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హెస్ గివెన్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్ సిటిజన్. దిస్ రైట్ హెల్ప్స్ ద సిటిజన్ ఆఫ్ ఇన్ ఇండియా టు ఎంజాయ్ ఏ నంబర్ ఆఫ్ రైట్స్ సచ్ యాజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ యొక్క రైట్ టు ఫ్రీడమ్ లో ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నాడు ఎవరీ సిటిజన్. ఏం ఎంజాయ్ చేయొచ్చు అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, మీ భావ ప్రకటన, మీరు ఏమన్నా మాట్లాడచ్చు అని చెప్తున్నాడు. ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్ అండ్ వితౌట్ ఆర్మ్స్, అంటే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. వితౌట్ ఆర్మ్స్ అంటే ఎవరి చేతులు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా యూ కెన్ అసెంబుల్ పీస్ఫుల్లీ. టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్, మీరు యూనియన్స్ ఫార్మ్స్ ఏమైనా చేసుకోవచ్చు. టు మూవ్ ఫ్రీలీ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, అక్కడ చెప్తాను. టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇవన్నీ చేయొచ్చు అని చెప్తాను. ఫ్రీడమ్ అంటే కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేస్తుంది. ఎట్లన్నా మాట్లాడి, ఎక్కడన్నా బతుకు, ఎలాగైనా తిరుగు, ఏమైనా చేసుకో. ఎక్స్ప్రెస్ అసోసియేషన్ అన్న ఫామ్ చేయి, యూనియన్స్ అన్న ఫామ్ చేయి, అసెంబ్లీ అన్న చేసుకో, ఏమైనా చేసుకో, ఎక్కడైనా బతుకు అని చెప్తున్నాడు సింప్లీ. అండ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, ఇక్కడ ప్రొఫెషన్స్ కూడా నీకేం రిస్ట్రిక్షన్స్ లేదు, ఏ ప్రొఫెషన్ అయినా చూస్ చేసుకోవచ్చు. టు క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్, నువ్వు ఏ వృత్తి అన్నా తీసుకోవచ్చు. ట్రేడ్ అంటే బిజినెస్ ఆర్ ట్రేడ్ ఒకటే మీనింగ్ అమ్మా. నువ్వు ఏమన్నా బిజినెస్ చేసుకో, ఏ వృత్తి అన్నా తీసుకో, ఏ ప్రొఫెషన్ అన్నా తీసుకో, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సిస్టమ్, దే హ్యావ్ ద చాయిస్ అండ్ ఆపర్చునిటీ టు గెట్ ద కంప్లీట్లీ లిబర్టీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సిటిజన్ ఈజ్ గివెన్ బై ద రైట్ టు ఫ్రీడమ్ లో ఇచ్చాడు. ఓకే, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లెయిన్స్ రైట్ టు ఫ్రీడమ్ ఇన్ డీటెయిల్ అండర్ దిస్ ఆర్టికల్స్. ఇక్కడ 4 ఆర్టికల్స్ పెట్టాడు అనమాట. ఏంటి ఆ 4 ఆర్టికల్స్ ఏంటమ్మా అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ లో 19, 20, 21, 22 ఇవన్నీ కూడా 4 ఆర్టికల్స్ మనకి కోపపోతున్నాయి. ఇవి డీటెయిల్ గా మనం చదువుతాం ఇక్కడ రైట్ టు ఫ్రీడమ్. దీస్ రైట్స్ వర్ ఇంక్లూడెడ్ బై ద ఫ్రేమర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్ ఇండివిజువల్ రైట్స్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఏం చేశారమ్మంటే ఒక ఫ్రేమ్ కింద కోపప్ చేశారు. దీస్ రైట్స్, విచ్ రైట్స్, ఇప్పుడు చెప్పినవన్న రైట్స్ కూడా వర్ ఇంక్లూడెడ్ బై ద ఫ్రేమర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఒక ఫ్రేమ్ కింద పెట్టారు. ఫ్రేమర్స్ అంటే ఒక ఫ్రేమ్ ని తయారు చేశారు కాబట్టి వాళ్ళు ఫ్రేమర్స్ అంటున్నారు. ఫ్రేమర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు సేఫ్ గార్డ్ అంటే ఇట్ హాస్ గివెన్ ద ప్రొటెక్షన్ ఇండివిజువల్ రైట్స్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండివిజువల్ రైట్స్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియాలో ఇవన్నీ కూడా సేఫ్ గార్డ్ కింద పెట్టారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ రక్షణ కల్పిస్తుంది అంటున్నారు. ఏంటమ్మా అంటే రైట్ టు ప్రొఫెషన్, రైట్ టు లివింగ్, రైట్ టు ట్రావెలింగ్, రైట్ టు స్పీచ్, రైట్ టు గ్రూప్ ఫార్మింగ్, అసోసియేషన్, పీస్ఫుల్ అసెంబ్లీ, ఇవన్నిటికి కూడా ఒక ఫ్రేమర్ కింద పెట్టేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆ సేఫ్ గార్డ్ కింద పెట్టాడు అని చెప్తున్నాడు. ఐ రైట్స్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా subject to certain limitation in order to maintain law and order and integrity of the state. కానీ మళ్ళీ సబ్జెక్ట్ టు ద కండిషన్ అని చెప్తాను. సబ్జెక్ట్ టు ద కండిషన్ అంటే ఏంటంటే ఆ ఇండియన్ ఎయిమ్స్, గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్టర్బ్ కావద్దు అంటున్నాడు. అవి ఏంటి ఇవ్వమంటే సావర్నిటీ కానీ, రిపబ్లిసిటీ కానీ, ఇంటిగ్రిటీ కానీ అవి డిస్టర్బ్ కావద్దు. అవి వచ్చినప్పుడు మళ్ళీ లా వచ్చేస్తుంది. సబ్జెక్ట్ టు సర్టన్ లిమిటేషన్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద స్టేట్. నేను ఎక్కడన్నా బతుకుతా, ఎట్లన్నా బతుకుతా, ఐ కెన్ డూ ఇట్, లీవ్ ఇట్ అని ఏదైనా ఒక డిస్టర్బ్ చేసి ఓకే, యూ కెన్ ఎంజాయ్ నార్మల్ లైఫ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఎక్కడన్నా మెయిన్లో ఎక్కడైనా నేషనల్ ఇంటిగ్రిటీలో కానీ ఎక్కడైనా అదర్ ప్యాటర్న్లో నువ్వు పార్లమెంట్లో పోయి డిస్టర్బ్ చేయడము, నేషనల్ ఇంటిగ్రిటీ డిస్టర్బ్ చేయడము, మత కళాలు పెట్టడము, ఇట్లాంటివి ఏమైనా చేస్తే మటుకు సబ్జెక్ట్ లిమిటేషన్ వచ్చేస్తున్నారు. అంటే ఆ యొక్క పరిధి అనేది ఉంటుంది అని చెప్తుంది. ఇష్టం వచ్చినట్టు రైట్ టు ఫ్రీడమ్ ఇచ్చినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేదు. ఎంత లిమిట్ ఉందో ఆ లిమిట్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. అదర్ దెన్ వెళ్తే ఏమవుతుందమ్మా అంటే ఆ లా వచ్చేస్తుంది. అలా అంటే ఆ చట్టము అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది ఇమీడియట్ గా. అదే చెప్తున్నారు, సబ్జెక్ట్ టు సర్టన్ లిమిటేషన్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద లా అండ్ ద ఆర్డర్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద స్టేట్. అంటే భారత సమైక్యతని దెబ్బతీసేవాడు ఎవరైనా ఉంటే, అట్లాంటి వాళ్ళు ఉంటే ఇమీడియట్ గా ఆ లా అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. దట్ ఈస్ గివెన్ బై ద రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 2. ఓకే, టుమారో వి విల్ డిస్కస్ ద right to freedom, that is 19, 20, 21, the 4 articles chadivi right to freedom of religion we can discuss. Okay, now discuss. Okay, thank you sir. You have discussed only the 5 articles and right to freedom only you discuss the concept. Okay, right,
Thank you. Thank you, sir. Thank you, Okay. sir. Tomorrow